ఇంట్లో ఉంటే మాత్రం నాకు అస్సలు కాలు కుదురుండదు. అటు వెళ్దాం, ఇటు వెళ్దాం అని చెప్పి ఏదో ఒకటి చెప్పి తిప్పుతానే ఉంటాను. నాకు తోడు మా పెద్దమ్మ వస్తారు ఎప్పుడు. సరే కదా అనేసి ఇంకా స్టార్ట్ చేసాము. ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడికి రావడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే తాటికాయలు తెచ్చుకుందాము, తాటి బూరెలు వేసుకోవచ్చు కదా అనేసి. సో మొత్తం వెతికాము. చెట్లు అయితే చాలా హైట్ ఉన్నాయి, దట్టు చెరువులు కాబట్టి ఇన్కేస్ పడినా వాటర్లో పడతాయి. బట్ లక్కీగా మాకైతే కొన్ని దొరికాయి. అక్కడ ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకి ఒక 2 మార్నింగ్ పడితే అవి కూడా మాకు ఇచ్చేసారు. సో మంచిగా అవి కూడా యాడ్ చేసేసుకున్నాం మా బ్యాగ్లోకి. ఈ రెండిటితో పాటు ఇంకా నేను చూసిన అవి పడతాయా పడవా అని. మా పెద్దమ్మ చెప్పింది ఎక్కి రాలిపెద్దామా అంటే మనకంత సీన్ లేదు, కానీ అవి అయితే దాని అంతటా అవే రాలాలి, మనం రాలిపితే అవి అసలు టేస్ట్ ఉండవు అనేసి చెప్పారు. సర్లే అనుకుని దొరికిన వాటితో సరిపెట్టుకుని అవన్నీ కూడా మంచిగా ఒక సంచిలో వేసుకుని ఇంటికి తెచ్చేసాము. ఇన్నైతే తెచ్చేసుకున్నాను, కానీ వీటితో ఏం చేశానో డెఫినెట్గా ఇంకొక వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్.